నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. భారతదేశంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు ఈ రోజే రిజల్ట్స్ డే. అయితే సమ్మర్లో హాట్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో హఠాత్తుగా ఈ ఎన్నికల ఫలితాలు మాత్రం ఇంకొద్దిగా వేడి రేపిందని చెప్పుకోవాలి. వాస్తవానికి 5 రాష్ట్రాల ఫలితాలు ఎలా ఉన్నాయని చెప్పేసి అనుకుంటే ప్రతి చోట కూడా బీజేపీ హవా మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవాలి. అయితే బీజేపీ హవాతో పాటు మరికొన్ని అంశాలు కూడా మనకి చాలా కీలకంగా కనిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు తమిళనాట ప్రచారం చేసినటువంటి ఒక చోట ముందంజలోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఏఐడిఎంకే తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేయగా ఆ యొక్క ప్రాంతాలలో తెలుగు వారందరూ కూడా ఏఐడిఎంకే ఓటేశారని, బీజేపీకి మద్దతు తెలిపారని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక రకమైనటువంటి ఒక విశ్లేషణ కూడా జరుగుతుంది. గతంలో మనం చూసుకుంటే ఆర్కే రోజా గారు నగరంలో భారీ ఓటమి చెందిన తర్వాత అంతకుముందు కూడా బీఆర్ఎస్కి ఎప్పుడైతే ఆవిడ ఆల్ ద బెస్ట్ చెప్పిన తర్వాత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు ఉన్నటువంటి ఒక తెలంగాణలో ఆ పార్టీ కంప్లీట్గా ఓడిపోవడం కావచ్చు, కొన్ని చోట్ల డిపాజిట్లు కూడా లేకుండా ఉండడం మనం చూస్తూ వస్తున్నాం. అదే కాకుండా గతంలో కొన్ని టీమ్స్కి, ఏదైతే ఐపీఎల్ టీంకి కూడా ఎప్పుడైతే ఆవిడ సపోర్ట్ చేసి గుడ్ లక్ చెప్పినటువంటి ఒక టీం కూడా భారీ ఓటమికి వెళ్ళిపోయింది. అదేవిధంగా చూసుకుంటే పలు కంపెనీలు కావచ్చు, పలు బిజినెస్లు కావచ్చు, ఆవిడ ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఐరన్ లెగ్ అని చెప్పేసి అంటున్నటువంటి ఒక పరిస్థితుల్లో నిజంగానే అవునా అని అనిపించేటట్లుగా ఇప్పుడు ఈ 5 రాష్ట్రాల ఫలితాలు కూడా అలా అనిపిస్తున్నాయి. ఎలా అంటే, వాస్తవానికి వైసీపీలో ఉన్నటువంటి ఒక ఆర్కే రోజా గారు 151 సీట్ల నుంచి 11 స్థానాలకు పడిపోయేసరికి అటువంటి టైంలో ఆవిడ తమిళనాట రాజకీయాల వైపు ఆవిడ చూపెళ్ళింది. అయితే ఆవిడ డిఎంకేతోనూ ఏఐడిఎంకేతోనూ లేదా కొత్తగా పార్టీ పెడుతున్నటువంటి ఒక టీవీకితో కూడా ఆవిడ మంతనాలు జరపడం, టీవీకే పార్టీలో చేరాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేయడం, తర్వాత టీవీకే పార్టీ నుంచి కంప్లీట్గా ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో కనుక్కొని తెలుసుకొని ఆవిడ నోటికి భయపడి ఆ యొక్క పార్టీలో స్థానం కల్పించలేదని చెప్పి వార్తలు అయితే చాలా జోరుగా వినిపించాయి. ఇలాంటి తరుణంలోనే ఆవిడ ఏఐడిఎంకేకి వెళ్ళడం, అక్కడ మాట్లాడడంతో బీజేపీ వాళ్ళతో పొత్తు ఉంది కాబట్టి వాళ్ళు ఒప్పుకోకుండా పక్కకు పంపించడం జరిగింది. దాని తర్వాత డిఎంకేకి వెళ్ళి అక్కడ ఏదైతే తమిళనాడు రాజకీయాలలో ఆవిడ అడుగు పెట్టాలని చెప్పి, ఇక వైసీపీకి ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు లేదని చెప్పి పూర్తిగా అర్థమైన తర్వాత డిఎంకే పార్టీలో జాయిన్ కావాలని చెప్పి ఆవిడ వెళ్ళడం, ఆవిడకి ఒక ఆఫర్ అయితే ఇచ్చారు. ఏంటి అంటే, ఇప్పుడు మీరు ప్రచారం చేయండి, ప్రచారం చేసిన తర్వాత గెలిస్తే తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కూడా 2029లో ఉంటాయి కాబట్టి దాని తర్వాత మిమ్మల్ని పార్టీలో జాయిన్ చేసుకుంటామని చెప్పి ఇక్కడే డిఎంకే పొరపాటు చేసిందా అని చెప్పి అనిపిస్తుంది. ఏంటి అంటే, డిఎంకే తరఫున ఆర్కే రోజా గారు కొన్ని ప్రాంతాల్లో ఆవిడ ప్రచారం చేయడం జరిగింది. అప్పుడే ఎవరైతే ఆర్కే రోజా గారి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు అప్పుడే డిసైడ్ అయిపోయారు, ఈసారి డిఎంకే పూర్తిగా ఫట్ అవుతుందని చెప్పి. ఎందుకంటే డిఎంకేకి సంబంధించి ఆవిడ అడుగు పెట్టి అక్కడ ప్రచారం చేయడంతో ఈరోజు తమిళనాట డిఎంకే పరిస్థితి ఏంటి, స్టాలిన్ పరిస్థితి ఏంటి, ఉదయనిధి స్టాలిన్ పరిస్థితి ఏంటి అంటే, క్రిస్టియానిటీ ప్రభావం ఉన్నటువంటి ఒక ఆ పార్టీ ఏదైతే ఉందో ఇక్కడ వైసీపీకి కూడా క్రిస్టియానిటీ ప్రభావం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారి యొక్క అనిల్ రెడ్డి ఆర్ సునీల్ రెడ్డికి సంబంధించినటువంటి కొడుకు పెళ్ళి ఎవరితో చేశారు ఇవన్నీ కూడా తెలుసు కాబట్టి ఆ క్రిస్టియానిటీ ఉన్నటువంటి ఒక పార్టీతోనే పొత్తు కలుపుకోవాలని చెప్పేసి వెళ్ళడం, అదీ కాక మహిళల రిజర్వేషన్కి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీకి సపోర్ట్ చేయడం మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఆర్కే రోజా గారు తన పవర్ ఏంటి అనేది మళ్ళీ నిరూపించుకున్నట్టుగా తెలుస్తుంది. ఎప్పుడైతే డిఎంకే తరఫున ప్రచారం చేశారో, ప్రచారం చేసిన వెనువెంటనే ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరగబోతుంది, తమిళనాడు రాజకీయాల ఫలితాలు అనేది ఆ రోజు డిసైడ్ అయిపోయింది. అయితే అనవసరంగా డిఎంకే తరఫున ఆర్కే రోజా గారు ప్రచారం చేయడం వల్లనే ఈరోజు డిఎంకేకి పరిస్థితి వచ్చిందా? అయితే ఈ సందర్భంగా గతంలో ఆర్కే రోజా గారు ఎవరెవరికి సపోర్ట్ చేశారు, ఎవరికి ఆల్ ద బెస్ట్ చెప్పారు, ఆల్ ద బెస్ట్ చెప్పిన తర్వాత ఆ పార్టీలు కావచ్చు, ఆ యొక్క కంపెనీలు కావచ్చు, ఆ యొక్క క్రికెట్ టీంలు కావచ్చు, ఇవన్నీ కూడా పరిస్థితులు ఏంటి అనేది ఒకసారి విశ్లేషించుకుంటున్నారు. ఒకసారి ఈ వీడియో చూడండి. కాலை உணவு மார்னிங் பிரேக்ஃபாஸ்ட்ங்கிறது எனக்கு தெரிஞ்சு நான் பொலிட்டிஷியனா 25 வருஷமா இருக்கு, எந்த ஸ்டேட்ல கேள்விப்படல. இது ரொம்ப 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 சந்தோஷமான விஷயம். ஏன்னா வேலைகளுக்கு போற பெண்களுக்கு குழந்தைகளுக்கு நல்லபடியா செஞ்சு கொடுக்க முடியலையாங்கிற அந்த வருத்தம் இல்லாம நியூட்ரிஷியஸ் ஃபுட்டோட அவங்க ஸ்கூல்ல வந்து ஹாப்பியா சாப்பிட்டு நல்லா படிக்கலாம். சாப்பிடாம உட்கார்ந்த படிப்பு மேல எப்படி கவனம் வராது. நல்லா சாப்பிட்டு ஹெல்த்தியா இருந்தாதான் பசங்கள் வந்து நல்லா படிக்க முடியும்.
முடியும், நல்லா படிச்சதுன்னா லைஃப்ல நல்லபடியா செட்டில் ஆக முடியும். சோ அவர் வந்து அந்த பிரெக்னண்டா இருக்கிற லேடி அவங்க வயிற்றுல அந்த கருவையில இருந்து வயசான காலம் வரைக்கும் யாருக்கு என்ன நல்ல உதவிகள் பண்ணணும்னு யோசனை பண்ணி அவ்வளவு நல்ல விஷயங்கள் பண்ணாரு. அதனால ஸ்டாலின் சார் எப்பவுமே சந்தோஷமா సక్సెస్ఫుల్గా 100 ఆండు నల్లబడిగా இருக்கணும்னு கடவுள் వేడు. చూశారుగా ఆర్కే రోజా గారు ప్రచారం చేసినటువంటి ఆల్ ద బెస్ట్ చెప్పినటువంటి మిగతా ఏవైతే క్రికెట్ టీంలు ఉన్నాయో ఈ టీంలన్నీ పరిస్థితులు కూడా ఏమయ్యాయని మీకు అర్థమైంది కదా. సో ఇకనైనా సరే ఆర్కే రోజా గారిని వీలైనంత దూరంగా అటు క్రికెట్ టీంలు కావచ్చు లేదా అటు పొలిటికల్ పార్టీలు కావచ్చు ఇవన్నీ కూడా కంప్లీట్గా ఆవిడ సినీ ఇండస్ట్రీలోనే కాదు అటు ఎటువంటి ఇండస్ట్రీలో అయినా సరే ఆవిడ లెగ్ అనేది ఐరన్ లెగ్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. అయితే ఇంత హోరాహోరీగా జరుగుతున్నటువంటి ఒక పరిస్థితుల్లో డిఎంకేకి చాలా ఎడ్జ్ ఉందని చెప్పేసి మొన్నటిదాకా అటు ఎగ్జిట్ పోల్స్ కావచ్చు సర్వేలు కావచ్చు ఇవన్నీ చెప్పినా సరే ఆవిడ లెగ్ పెట్టడంతో కంప్లీట్గా ఎలా చేంజ్ అయిపోయాయని చెప్పి చూస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసినటువంటి ఒక ప్రాంతంలో ఏఐడిఎంకేకి ఎలాంటి మద్దతు వచ్చింది ఎలాంటి ఓట్లు పడ్డాయి అనేది మనం చూస్తూ వస్తున్నాం. దట్ ఈస్ ఆర్కే రోజా అని చెప్పేసి అయితే ఈరోజు మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు అందరూ కూడా ఒకటే డిసైడ్ అయ్యారట వైసీపీ నుంచి ఆర్కే రోజా ఏ ప్రాంతానికి వచ్చినా సరే ఆమెడ దూరంలో పెట్టండి అని చెప్పేసి డిఎంకే పార్టీలోనే చర్చలు జరుగుతున్నాయట. అదేవిధంగా చూసుకుంటే వైసీపీలో కూడా రాబోతున్నటువంటి ఎన్నికలు కావచ్చు లేదా స్థానిక ఎన్నికలు కావచ్చు ఇలాంటి సందర్భంలో కూడా ఎక్కడికి కూడా వైసీపీ తరఫున కూడా ఆ ప్రాంతాల్లో అంటే ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలలో కూడా ఆవిడని ప్రచారానికి పిలవకూడదని చెప్పి వైసీపీ నేతలే అనుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయట. మొత్తానికి ఆర్కే రోజా గారు తన పవర్ ఏంటనేది నిరూపించుకున్నారని చెప్పి ఆవిడ గతంలో చేసినటువంటి ఒక ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వెలికి తీయడం అదేవిధంగా చూసుకుంటే గతంలో కుంభమేళకి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఎంతమంది మరణించారని చెప్పడం ఇప్పుడు ట్రోల్స్ చాలా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. మొత్తానికి ఈ యొక్క ఆర్కే రోజా గారు డిఎంకేకి సపోర్ట్ చేసి ఆవిడ ప్రచారం చేసిన దాని మీద మీరేమనుకుంటున్నారు? మొత్తానికి తమిళనాడు ఎన్నికల ఫలితాల గురించి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.